నేను మీ శిరీష. అత్యంత వైభవంగా ప్రారంభమైన శ్రీ 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 కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాలు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ప్రసిద్ధికెక్కిన ఈ యాత్ర 100 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో శతాబ్ది ఉత్సవాల పేరుతో ఈ ఏటా ప్రభుత్వం మరింత ఘనంగా నిర్వహిస్తోంది. తొలుత ఆలయ అర్చకులు, పాలక మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అక్కడి ఆలయం లోపలికి చేరుకున్న రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఫలపుష్పాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణ మధ్య ఆశీర్వాదం అందించారు. స్థానిక మహిళల కోలాట నృత్యాన్ని ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. కూడలిలో ఉన్న దివంగత ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలోని గ్రామ దేవత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. బాబాయ్ అబ్బాయిలు వీధుల్లో తిరుగుతూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉత్సవ ఉత్సాహాన్ని మరింతగా రెట్టింపు చేశారు. శతాబ్ది ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్, సెంట్రల్ లైటింగ్లను కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రారంభించారు. తమ పల్లె ప్రాంతానికి హెలికాప్టర్ రైడ్ తీసుకువచ్చి ఉత్సవాల్లో కొత్త శోభను తీసుకువచ్చినందుకు స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, కింజరాపు హరివర్ ప్రసాద్, కింజరాపు ప్రభాకర్ రావు, కొత్తమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నేతలు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో ఎచ్చెర్ల మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు ప్రస్తావించిన విషయంపై దేవాలయం అలాంటి అసెంబ్లీలో 0 అవర్లో ప్రజా సమస్యలపై గలం వినిపించాల్సింది పోయి తన వ్యక్తిగత వ్యవహారాలు ప్రస్తావించడం విడ్డూరంగా ఉందన్నారు. మనందరికీ ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీరాముడిపై ప్రమాణికం చేసి ఎటువంటి అరాచకాలకు పాల్పడలేదని, ఎటువంటి గ్రావెల్ నడపలేదని, ఎవరిని భయభ్రాంతులకు గురి చేయలేదనడం చాలా దురదృష్టకరమన్నారు. ఆయన స్కూల్, ఇంటి ఆవరణానికి కొన్ని వేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ ను ఏ విధంగా వేసుకుని చదును చేసుకున్నారన్నారు. రణస్థలంలో నేషనల్ హైవే పనులకు లైసెన్స్ ఉన్న కాంట్రాక్టర్లను కాదని తన సొంత కాంట్రాక్టర్లతో అడ్డగోలుగా గ్రావెల్ తవ్వకాలు జరిపి వనరులను ధ్వంసం చేశారన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ప్రధాన వనరులైన ఇసుక, గ్రావెల్ అమ్ముకోవడానిక మీకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించిందని దుయ్యబట్టారు. ఇక్కడున్న పరిశ్రమలను దోచుకోవడానిక మీకు గెలిపించిందని ధ్వజమెత్తారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఆర్థిక వనరులను ధ్వంసం చేస్తే ఊరుకునేదే లేదని, దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సనపల నారాయణరావు, జిల్లా ఉపాధ్యక్షులు బొత్తు సత్యనారాయణ, జీసీగూడెం మండల పార్టీ అధ్యక్షులు మీసాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రణస్థలం గ్రామంలో నిర్వహించిన దుర్గాదేవి పూజా కార్యక్రమాల్లో పిన్నింటి వెంకట బానోజీ నాయుడు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం, రణస్థలం పంచాయతీ, రణస్థలం గ్రామం మరియు బావరాజుపాలెం గ్రామంలో దేవి నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు పిన్నింటి వెంకట బానోజీ నాయుడు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ, వార్డు మెంబర్ కరమజ్జి గోవింద, పెద్ది చిన్నారావు, పోలప వెంకట్రావు మరియు గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని ఏవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువకుల సమస్యలను పరిష్కారం చేసి ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు
ఉద్యోగ కల్పన, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఏవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసులు అన్నారు. ఈ రోజు అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువకులం పాదయాత్ర చేస్తున్న సందర్భంగా నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇంతవరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసే పరిస్థితి లేదన్నారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని నమ్మబలికి ఇంతవరకు నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం నిరుద్యోగులను మోసం చేయడమేనని అన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో నిరుద్యోగులు విలయ తాండవం అవుతూ ఉన్నారు. నిరుద్యోగులకు ఎటువంటి హామీ లేదు. ఆనాడు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారము 5 సంవత్సరాలకు 20 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామన్నారు. ఇప్పటికి సంవత్సరం కావచ్చింది. మీరు ఎన్ని ఉద్యోగాలు ప్రకటించారని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా మేము అడుగుతా ఉన్నాం. ఇంకా నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఆ నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి రాష్ట్రంలో నిరుద్యోగమే లేకుండా చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వ నాయకులు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో యువతకు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రొఫెసర్, లెక్చరర్, టీచింగ్, నాన్ టీచింగ్ మరియు లైబ్రరీలో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయకపోవడం బాధాకరమని, గత ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పినా ఇప్పటికీ ప్రభుత్వం వెంటనే వాలంటీర్లను విధుల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ రవి, ఏవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ సాంబశివ మరియు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత పాల్గొన్నారు. ప్రజల సమస్యలను మరోసారి అసెంబ్లీ వేదికపై బలంగా గళం వినిపించిన ఎమ్మెల్యే ఎంజీఆర్. పాతపట్నం నియోజకవర్గ ప్రజల సమస్యలను మరోసారి అసెంబ్లీ వేదికపై బలంగా వినిపించిన శాసనసభ్యులు, ప్రీ విలేజ్ కమిటీ సభ్యులు మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల్లో అగ్నిమాపక కేంద్రం లేకపోవడం వలన ప్రతిసారి అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు పక్క రాష్ట్రమైన ఒడిశా నుంచి ఫైర్ ఇంజన్లు రావాల్సి వస్తుందని, ఆ సమయంలో ఆలస్యం అవ్వడం వలన ప్రాణ ఆస్తి నష్టం తీవ్రంగా జరుగుతుందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గం పరిధిలో గల ఎల్లంపేట మండలం ఏర్పడి నేటికి 26 సంవత్సరాలు కావచ్చున మండలంలో జరిగే లాండ్ ఆర్డర్ సమస్యలపై పక్క నియోజకవర్గమైన ఆమ్దలవలస సంబంధించిన సర్బుజిలి పోలీస్ స్టేషన్ కు విన్నవించుకోవడం జరుగుతుంది. కావున ప్రజల భద్రత కోసం అక్కడ పోలీస్ స్టేషన్ అవసరం ఎంతగానో ఉందని, దీనిని తక్షణమే ఏర్పాటు చేయాలని అసెంబ్లీ సాక్షిగా గలమెత్తి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. ఎల్లనపేట మండలం ఏర్పడి 2000లో ఎల్లనపేట మండలం ఏర్పడింది అధ్యక్ష. నేటికి 26 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఇప్పటి వరకు ఎల్లనపేట మండలంలో పోలీస్ స్టేషన్ లేదు అధ్యక్ష. ఎంత దౌర్భాగ్యం అయితే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ఏదైనా లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చినా, ఏదైనా పబ్లిక్ లో ఏ సమస్య వచ్చినా సరే పక్క నియోజకవర్గమైన ఆమ్దలవలస వెళ్లి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, మా 5 మండలాలకి ఒక ఫైర్ స్టేషన్ లేదు అధ్యక్ష. ఏదైనా అగ్నిమాపక విషయాలు జరిగితే పక్క రాష్ట్రమైన సరే ఒరిస్సా నుంచి ఫైర్ ఇంజిన్లు వచ్చి ఆర్పడమైనా జరుగుతుంది అధ్యక్ష. ఈ 2 విషయాలు తమ ద్వారాను సంబంధించిన మంత్రివర్యులకు విన్నవించుకుంటాను అధ్యక్ష. ప్రజల ప్రాణాలు రక్షించడానికి, భవిష్యత్తులో ప్రమాదాలు నివారించడానికి పాతపట్నం నియోజకవర్గానికి తక్షణమే ఫైర్ స్టేషన్ మరియు ఎల్లంపేట మండలానికి పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని సంబంధిత మంత్రికి ఎమ్మెల్యే అసెంబ్లీలో బలంగా డిమాండ్ చేశారు. రేగిడి మండల నూతన ఇన్ఛార్జ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా కోటగిరి సోమవారం బాధ్యతలు చేపట్టారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండల నూతన ఇన్ఛార్జ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా కోటగిరి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన ఇదే తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇంతవరకు ఇదే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించడం జరిగిందని, అధికారుల ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా సోమవారం బాధ్యతలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇంతవరకు ఇన్ఛార్జ్ ఆర్ఐగా ఉన్న కిరణ్ కుమార్ తన మాతృశాఖ విఆర్ఓగా వెళ్లారు. తమ సేవలు బాధ్యతలుగా నిర్వహిస్తానని నూతన ఇన్ఛార్జ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్
కోటగిరి తెలిపారు. ఆర్జేయూకేటీ శ్రీకాకుళం వేదికగా జరిగిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025లో విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు తమ అద్భుతమైన సృజనాత్మకత, ఆవిష్కరణలతో వాస్తవ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను కనుగొని దేశ ప్రయోజనానికి కృషి చేయాలని విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ఇందుకోసం స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆర్జేయూకేటీ శ్రీకాకుళం వేదికగా జరిగిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమ నిపుణులతో కలిసి పనిచేసే అవకాశాన్ని అందిస్తుందని, తద్వారా వారి సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకువస్తున్న విద్యా సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని అభినందించారు. డబుల్ ఇంజన్ సర్కార్ లక్ష్యాలైన వికసిత్ భారత్ 2047 మరియు స్వర్ణాంధ్ర 2047 సాధనలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్జేయూకేటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ, పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ వాసు, వెల్ఫేర్ డీన్ రవి, పిఆర్ఓ మామిడి సన్ముఖతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కళ్యాణ్ గ్రామంలో 10వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం కండియాన్ గ్రామంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి ఎం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో 10వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ముందుగా ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయుర్వేద వైద్యం యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. కీళ్ల నొప్పులు, వాత రోగాలు, జీర్ణకోశ వ్యాధులు, మూలవ్యాధి, శ్వాసకోశ రోగాలు కలవారికి ఆయుర్వేద మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలు ఇలాంటి జాతీయ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గొలువి హరిప్రసాద్, బూసి ప్రసాద్, గ్రామ సచివాలయ కార్యదర్శి పోల్నాయుడు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.